वागीशाद्या सुमनसः सर्वार्थानां पक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम् शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम् यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम् गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। निर्गुण निष्कळ नित्य निरंजन निर्गत मत्सर गम्य दयाळो दशरथ नंदन नंदन दशरथ नंदन दाशरथे संसारेऽस्मिन् निर्गत सारे पाहि दशवदनारे दशरथ नंदन दाशरथे सर्वसमत्वं सर्वहितत्वं सत्संगत्वं देहि विभो मे दशरथ नंदन दशरथ नंदन दाशरथे जनन क्लेशं मरण क्लेशं नाशय गमनागमन क्लेशं रथनंदन दशरथ दाशरथे सनक सनंदन संस्तुत चरितं जानीते त्वां को गुणरहितं दशरथ नंदन दाशरथे नास्ति वपुस्ते नास्ति तवाख्या नास्ति च कर्म स्वस्तिद विष्णो दशरथ नंदन माया कल्पितमिदमखिलं ते रूपं कर्म च नाम च विविधं दशरथ नंदन
నందన దాశరథే దశరథ నందన దశరథ నందన దశరథ నందన దాశరథే రాజా రామ్ జయ రాజా రామ్ రాజా రామ్ జయ సీతారాం రాజా రామ్ జయ రాజా రామ్ రాజా జయ సీతారాం రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజా రామ్ రామ రామ సీతారాం రామ రామ జయ రాజా రామ్ రామ రామ సీతారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ సీతారాం విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం స్వరం రామమహం భజామి జ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం సుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విశ్వేశ్వరం రామమహం భజామి రాజా రామచంద్ర భగవానికి గౌరీ శంకర భగవానికి జగదంబ విశ్వపాలిని శారదా మాతాకి జగద్గురు శంకరాచార్య భగవానికి దక్షిణాంనాయ పీఠాధీశ్వర శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి విధుశేఖర భారతీ స్వామికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏకదా జానకీ ప్రాహ వాల్మీకిం మునిపుంగవం కథయస్వ వ్రతం యేన రామయోగో భవేన్మమ. పరమ పవిత్రమైన శారదా క్షేత్రంలో జగద్గురు సార్వభౌములు భారతీతీర్థ మహాస్వామి విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో కొనసాగుతున్న ఆనంద రామాయణ సప్తాహ కార్యక్రమంలోని 6వ నాటి ప్రాతకాల సభలో ప్రవేశిస్తున్న మనందరినీ రాజా రామచంద్రుడు రక్షించుగాక. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు సచ్చిదానంద ఘనస్వరూపుడు అయినటువంటి ఏ పరబ్రహ్మ పరమాత్మ రాజా రామచంద్రుడు ఉన్నాడో అతని యొక్క స్వరూపము 2 రకాలు అని. నిర్గుణ నిరాకారుడు అయినటువంటి పరమాత్మ భక్తుల యొక్క రక్షణార్థమై సగుణ సాకారమూర్తిగా ఆవిర్భవించినాడు అని ఉపనిషత్తులన్నీ ఉద్ఘోషిస్తున్నాయి. ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఆవిర్భవించడానికి వీటన్నిటికీ కారణం ఎవరు అని ప్రశ్న వేసుకొని ఉపనిషత్తులు పరమాత్మ అని సమాధానం చెప్పినాయి. ఒకవేళ ఈ జగత్తులకు సంబంధించిన ఉత్పత్తి జగత్తులకు కారణమైన వాడు పరమాత్మ అని కనుక ఒకవేళ అంగీకరించినట్టయితే పరమాత్మకు నిర్లిప్తుడు నిరాకారుడు అనేటువంటి బిరుదాలున్నాయి ఉపనిషత్తులలో. నిర్లిప్తుడు నిరాకారుడు శబ్దరహితుడు అయినటువంటి వ్యక్తి ఈ జగత్తుల యొక్క సృష్టిని ఎట్లా చేస్తాడు? అందుకని ఆ ఉపనిషత్తులలో పరమాత్మకు చెప్పినటువంటి బిరుదులున్నాయో అవన్నీ కూడా వ్యర్థమవుతాయి. పరమాత్మను జగత్తు యొక్క సృష్టికర్త అని మీరు అనకండి. ఆ బిరుదులు గనక ఆయనకు సార్థకంగా అట్లానే ఉండాలి అని అనుకుంటే,
లేదు పరమాత్మనే జగత్తులకు సంబంధించిన సృష్టికర్త అని ఒకవేళ మీరు అంగీకరించినట్టయితే అతనికి ఉన్నటువంటి ఏ బిరుదులు ఉన్నాయో నిర్లేపుడు, నిర్గుణుడు, నిరాకారుడు, అవైనా మీరు వదిలిపెట్టండి అనంటే ప్రాచీనులు ఏమంటారు అంటే లేదు లేదు రెండూ కావాలి. తెలుగులో ఒక సామెత ఉన్నది, అవ్వా కావాలి బువ్వా కావాలి. నిర్గుణ నిరాకారత్వము రక్షింపబడాలి. ఈ జగత్తులకు సంబంధించినటువంటి సృష్టి చేసేందుకోసమే సగుణ సాకారము కూడా కావాలి వాడు. అందుకని ఉపనిషత్తులను బాగా ఆలోడన చేసిన జగద్గురు శంకరాచార్యుల వారు ఏం చేసినారు అంటే ఈ జగత్తులను సృష్టించినది పరమాత్మనే అయినప్పటికీ పరమాత్మ సాక్షాత్తుగా కాకుండా పరమాత్మ అధీనంలో ఉన్నటువంటి మాయ ఈ జగత్తులను సృష్టించినది. జగత్తులను మాయ సృష్టించి మాయా ఆశ్రయభూతుడైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనపై నెట్టినది. నిజానికి సృష్టించేది జగత్తంతా కూడా మాయనే. పదే పదే మనం చెప్పుకుంటూనే ఉన్నాము, ప్రకృతిని నా అధీనంలో ఉంచుకొని జగత్తును సృష్టిస్తున్నాను అని పరమాత్మ అంటాడు అని. ప్రకృతి అనే పదమునకు మాయా అని అర్థము, ప్రకృతి అనే పదమునకు త్రిగుణములు అని అర్థము. ఏతావత త్రిగుణాత్మకైనటువంటి ప్రకృతితో ఈ జగత్తుకు సంబంధించినటువంటి సృష్టిని చేసినాడు పరమాత్మ. కుమ్మరివాడు మట్టితో కుండను తయారు చేసినట్టు, బట్టలు నేయువాడు దారములతో బట్టలు నేసినట్టు పరమాత్మ ప్రకృతితో ఈ జగత్తును సృష్టించినాడు. అద్వైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చినది. ఏమిటి అంటే జగత్తును సృష్టించినది పరమాత్మ అన్న తర్వాత పరమాత్మ జగత్తును ప్రకృతితో లేదా మాయతో సృష్టించినాడు అని అన్న తర్వాత జగత్తు వేరు పరమాత్మ వేరు. ఏతావత జగత్తు వేరు పరమాత్మ వేరు అని అన్న తర్వాత ద్వైతమే సిద్ధమైనది కానీ అద్వైతం అనేటువంటిది పొసగదు కదా. అంటే శంకరాచార్యుల వారు ఏమంటారు అనంటే ప్రకృతితో జగత్తును సృష్టించినాడు అనంటే ప్రకృతి అది స్వతంత్రంగా లేదు, అది పరమాత్మను ఆశ్రయించుకొనే ఉన్నది. ప్రకృతిని స్వతంత్రంగా ఎప్పుడూ కూడా మనం ఊహించలేము. బీజము అంకురముల యొక్క ఉత్పత్తిని కలిగించగలదు. అంకురములలో అంకురోత్పాదకమైనటువంటి శక్తి కూడా ఉన్నది అని అన్న తర్వాత ఇప్పుడు బీజములా కారణము లేకపోతే బీజములో ఉండేటువంటి శక్తియా అంకురముల యొక్క ఉత్పత్తికి కారణము అని ప్రశ్న వేసినప్పుడు శక్తితో కూడుకున్నటువంటి బీజము అంకురోత్పత్తికి కారణము అని ఎట్లా అయితే మనం అంటామో ప్రకృతితో కూడుకున్నటువంటి పరమాత్మ జగత్తుకు కారణము. ప్రకృతి స్వతంత్రంగా లేదు, పురుషుణ్ణి వదిలిపెట్టి ఆ ప్రకృతియే భగవతి రాజరాజేశ్వరి సీతామహా సాధ్వీమణి. ఆ పురుషుడే సచ్చిదానంద ఘనస్వరూపుడైనటువంటి ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి శ్రీరామచంద్రుడు. ఇది కేవలం ఎవరో చెప్పిన మాట కాదు. అమలాత్ములు విజ్ఞాన ఘనులు అయినటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని ఆత్మారాములై ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి మహాత్ములు ఉన్నారో వాళ్ళంతా కూడా నీలమేఘ శ్యాముడైనటువంటి సగుణ సాకారమూర్తి రాముణ్ణి చూస్తూ రాముడంటే శుద్ధ పరమాత్మ అని అంటారు వాళ్ళంతా కూడా. అందుకని రామునికి సంబంధించినటువంటి కథలతో కూడుకున్న రామాయణాన్ని చెప్పుకోవడము అనంటే ఉపనిషత్తులను చెప్పుకోవడము అనే అర్థం. ఉపనిషత్తులలో బ్రహ్మను గురించి విచారం చేస్తారు కదా అనంటే రామాయణంలో రాముని గురించి విచారం చేస్తారు. రామాయణము ఉపనిషత్తులైతే శ్రీరామచంద్రుడు ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి పరబ్రహ్మనే. అందుకని అమలాత్ములైనటువంటి విజ్ఞాన ఘనులు ఆసుప్తే రామృతే కాలం నయే ద్వేదాంత చింతయ, నిద్ర వచ్చేంత వరకు మరణం వచ్చేంత వరకు
వేదాంత చింతనం చేస్తూ కాలాన్ని గడపాలి అని ఏ విధంగా వాళ్లకు విధింపబడి ఉన్నదో, సర్వసంగ పరిత్యాగం చేయనటువంటి మనబోటి వాళ్లకు ఆసుప్తే రామృతే కాలం నయేద్ రామాయణ చింతయ. రామాయణాన్ని మనం పడుకునేంత వరకు, మరణించేంత వరకు ఒకవేళ చింతిస్తూ ఉన్నామనుకోండి, సర్వసంగ పరిత్యాగులకు ఉపనిషత్తుల యొక్క చింతన చేసిన ఆ ఫలమే మనకు వస్తుంది. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. శ్రీరామచంద్రుడు తాను లోకాపవాదని దృష్టిలో ఉంచుకున్నటువంటి వాడై, కైకేయి చెప్పినటువంటి మాటలను కూడా నమ్మినటువంటి వాడై, నమ్మినట్టుగా భావించినటువంటి వాడై సీతాదేవిని అరణ్యానికి పంపించినాడు. ఆ తర్వాత లోక కళ్యాణార్థమై 100 అశ్వమేధ యాగాలు చేయడానికి సంకల్పం చేసినాడు. అయోధ్యలో ఆ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక వాల్మీకి ఆశ్రమంలో పిల్లవాణి యొక్క జన్మ జరిగినది. నామకరణ మహోత్సవాన్ని చేసి వెళ్ళిపోయినాడు. రెండవ పుత్రుడు ఏ విధంగా పుట్టినాడో ఆ విషయాన్ని ఆనందరామాయణ దృష్ట్యా మనం చెప్పుకున్నాం. లవకుశులు ఇద్దరూ కవలలుగా పుట్టినారు అని వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలతో కూడుకున్న దానిలో ఉన్నది. ఆ వాల్మీకి ఆనందరామాయణాన్ని రచించినాడు. ఇదేమిటి విరోధాలు కనబడుతున్నాయి అని విరోధాలను మనం చూడక, ఆయన కథ, ఆయన రచన, మనమెవరూ అడిగేందుకు. రెండవది, కల్పభేదాన్ని అనుసరించి అనేక రకాలైనటువంటి చరిత్రలు ఉంటాయి కావున అందులో ఉన్నటువంటి స్వారస్యాన్ని మనం గ్రహించాలి. కానీ ఇదెందుకు అనేటువంటి ప్రశ్న వేసేటువంటి అధికారం మనకు లేదు. కుశలవుల యొక్క ఉత్పత్తి జరిగినది. పెద్దవాడు కుశుడు, రెండవవాడు లవకుమారుడు. ఇది జరిగిన తర్వాత చాలా రోజులకు సీతామహాసాధ్వి వాల్మీకి సమీపానికి వెళ్ళి నమస్కరించి ఒక ప్రశ్న వేసినది. స్వామి, కథయస్వ వ్రతం ఏన రామయోగో భవేన్మమ. ఏదైనా ఒక వ్రతం ఉంటే నాకు చెప్పవయ్యా. నాకు వియోగాన్ని పొందినటువంటి రామభద్రుడున్నాడో ఆయన మళ్ళీ నాకు కలవాలి, ఆయనతో నేను సంసారం చేయాలి. అటువంటి వ్రతం ఏదైనా ఉంటే నాకు ఉపదేశం చేయమని ప్రార్థించినది. సీతాదేవి యొక్క ఈ మాటలు విన్నటువంటి వాల్మీకి చెప్పడం ప్రారంభించినాడు. ప్రతిపద నుండి మొదలుకొని నవమి పర్యంతము 9 రోజులు ఈ వ్రతాన్ని ఆచరించాలి సీత. రామచంద్రుని యొక్క పాదుకలను పెట్టుకొని పూజించాలి. ధాతు నిర్మితములైనటువంటివి కావాలి. ఒకవేళ శక్తి సామర్థ్యములు ఉన్నట్టయితే బంగారముతో తయారు చేసినటువంటి రామపాదుకలను పెట్టుకొని పూజించాలి. పూజించే సమయంలో అప్పుడే తెంపినటువంటి కమలాలతో పూజించాలి. పూజ సమాప్తమైన తర్వాత రామునికి సంబంధించినటువంటి జన్మకాండం ఏదైతే ఉన్నదో ఆ కాండాన్ని పారాయణాన్ని చేయాలి. మొదటి రోజు 18 కమలాలు, రెండవ రోజు రెట్టింపు ఏకోత్తర వృద్ధిగా ఈ కమలాలతో పూజలు చేస్తూ ఉండాలి. మొదటి రోజు జన్మకాండము ఒకసారి, రెండవ రోజు 2 సార్లు, ఈ విధంగా ఏకోత్తర వృద్ధిగా పారాయణాన్ని, పూజను, అనుష్ఠానాన్ని అధికంగా చేస్తూ వెళుతూ ఉండాలి. ఈ విధంగా ప్రతిపద నుండి మొదలుకొని నవమి పర్యంతము ఈ వ్రతాన్ని గనక ఒకవేళ ఆచరించినట్టయితే తప్పకుండా నీ కోరిక ఈడేరుతుంది. దశమి నాడు దీనికి సంబంధించినటువంటి ఉద్యాపన చేసి బ్రాహ్మణులకు పంచభక్ష పరమాన్నాలతో కూడుకున్నటువంటి భోజనాన్ని పెట్టాలి. ఈ వ్రతము పేరు సంయోగీకరణం అని అంటారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు ఉంటారో వాళ్లకు మళ్ళీ కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది. దీనిని సంయోగీకరణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎవరైతే మానవ జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తప్పకుండా
వాళ్ళ కోరికలు ఈడేరుతాయే సీత అనగానే సీతాదేవి చాలా సంతోషపడ్డది. మీరన్నటువంటి ఏ కమలములు ఉన్నాయో ఆ కమలములు అయోధ్యానగరంలో చాలా ఉన్నాయి. ఎన్ని సరస్సులలోనో వికసించినటువంటి కమలాలు 10 రేకుల నుండి మొదలుకొని 1000 రెక్కల వరకు ఉండేటువంటి కమలాలు అయోధ్యలో దొరుకుతాయి. సీతాదేవి యొక్క ఈ మాటలు విన్నటువంటి ఎదుట ఉన్న లవకుమారుడు, అమ్మా నీవు వ్రతాన్ని ఆచరించు, నేను అయోధ్యకు వెళ్ళి ఆ కమలాలను తీసుకువస్తాను అని ఆమెకు ధైర్యాన్ని చెప్పినాడు. ప్రతిపద రానే వచ్చినది. సీతామహాసాధ్వి వ్రతాన్ని ప్రారంభం చేసినది. లవకుమారుడు ఇచ్చిన మాట ప్రకారంగా అయోధ్యకు వెళ్ళి అయోధ్యలో ఉన్నటువంటి కమలాలను తీసుకువచ్చి ఇచ్చినాడు తల్లికి. 1, 2, 3 రోజులు అనుష్ఠానం కొనసాగుతూ ఉన్నది. తల్లి చేసేటువంటి అనుష్ఠానానికి ఏమాత్రము విఘాతం కలగకుండా లవకుమారుడు పుష్పాలను సమర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక పువ్వు తక్కువైతే ఏమవుతుంది, లేదా ఒకరోజు మనము శ్రద్ధను లోపిస్తే ఏమవుతుంది అని ప్రశ్న వేస్తే, కర్మలు 3 రకాలుగా ఉంటాయి. నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని. నిత్యకర్మలలో లోపమైతే ఇబ్బంది లేదు, నైమిత్తిక కర్మలను లోపించినా ఇబ్బంది లేదు. కామ్యకర్మలలో గనక ఒకవేళ లోపం జరిగినది అనంటే కోరినటువంటి కోరికలు ఈడేరవు. కామ్యకర్మ ఫలించాలి అనంటే వ్రతంలో చెప్పినటువంటి విధానాన్నంతా తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడే ఆ కామ్యకర్మ మనకు ఫలాన్ని ఇస్తుంది. ప్రతి నిత్యము కూడా అనుష్ఠానం కొనసాగుతూ ఉన్నది. అసంఖ్యాతై రామదూతై క్రియతే రక్షణం సదా. ఒకనాడు కొడుకును లవకుమారుడిని పిలుచుకొని, కుమారా, శ్రీరాముడు పరిపాలించేటువంటి అయోధ్యానగరంలో లెక్కబెట్టడానికి వీలు లేనంత మంది 2 కళ్ళకు 1000 కళ్ళు పెట్టుకొని రక్షణ చేస్తూ ఉంటారు అయోధ్యానగరాన్ని. అటువంటి నగరంలో ప్రవేశించడం ఎట్లా ప్రవేశిస్తున్నావు? ప్రవేశించిన నీవు సరస్సులలో ఉండేటువంటి ఈ కమలాలను ఎట్లా తీసుకురాగలుగుతున్నావురా అని ప్రశ్న వేసినది. అప్పుడు ఆ లవకుమారుడు చెప్పిన సమాధానం ఎంత గొప్పగా ఉన్నది అనంటే, అంబా త్వత్స్తన్యపానేన. మొదటి సమాధానం, సంఖ్య పెట్టడానికి వీలు లేనంత మంది సంరక్షణ చేస్తూ ఉన్న అయోధ్యానగరంలోకి నేను ప్రవేశించి తీసుకురాగలుగుతున్నాను అనంటే నీ చన్నుపాలు దాగడం వలన. అంత అమోఘమైనటువంటి శక్తి సంపన్నములైనవి నీ పాలు. రెండవది, వాల్మీకి శస్త్ర విద్యయ. మా గురువుగారైనటువంటి వాల్మీకి నాకు ఉపదేశం చేసినటువంటి శస్త్ర విద్యలు. ఈ 2 కారణాల వలన నేను తీసుకుని రాగలుగుతున్నాను. ఈ అయోధ్యను పరిపాలించే అఖండ భూమండలాధిపతి అయినటువంటి రామచంద్రుడు నా ఎదుటికి వచ్చిన నేను లెక్కబెట్టనమ్మా. ఈ 2 నా వెంట ఉన్నంత వరకు. వెంట ఉన్నంత వరకు ఏమిటి, వెంట సదా సర్వకాలాలు ఉంటాయి మా గురువుగారి యొక్క ఆశీస్సులు, ఆయన ఉపదేశం చేసినటువంటి శస్త్రవిద్య. నీ స్తన్యాన్ని పానం చేసినటువంటి ఈ శరీరం ఎక్కడ కూడా లోకంలో ఓటమి పాలు కాదు. తల్లికి నమస్కారం చేసినాడు, వాల్మీకి నమస్కారం చేసినాడు, ప్రయాణమే వెళ్ళినాడు. కొంత దూరాన రథాన్ని ఆపుతాడు, కాలినడకన లోపలికి వెళుతాడు, పూలు కోసుకొని వెళుతూ ఉంటాడు. సందేహపడుతూ వస్తే అక్కడ ఉన్నటువంటి భటులకు సందేహం కలుగుతుంది. సహజంగా వచ్చిపోయేవాళ్ళు అనే వరకు అయోధ్యలో ఉండేటువంటి పిల్లవాడే ఇతను అని ఉదాసీనంగా వదిలిపెడుతూ ఉన్నారు. ద్వారపాలకులు కూడా నమస్కారం చేస్తున్నారు, అయ్యా వచ్చినారా తీసుకువెళ్ళండి, నిన్న వచ్చినారు కదా తీసుకువెళ్ళండి, ఈరోజు కూడా వచ్చినారు కదా. ఒకనాడు 8వ రోజు పాడ్యం నుండి మొదలుకొని 9మి పర్యంతం ఈ వ్రతాన్ని ఆచరించాలి. 8మి దినే అయోధ్యాం పూర్వవత్సలవోయయౌ. 8వ దివసాన వెళ్ళినాడు. రథాన్ని బయట పెట్టినటువంటి వాడి లోపలికి వెళ్ళి పూలను యథాతథంగా కోసుకొని తీసుకువస్తున్నటువంటి సమయంలో
రాముని యొక్క భటులు చూచి, ఏమయ్యా 8 రోజుల నుండి నిన్ను చూస్తూ ఉన్నాము, ఇదివరకు నిన్ను మేము ఎప్పుడూ కూడా ఈ అయోధ్యలో చూడలేదు కదా, ఎవరవు నీవు, ఎక్కడి నుండి వచ్చినావు, రాముని యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడు కలిగినది మొదలైనటువంటి ప్రశ్నలు వేసినారు. వేయగానే అప్పుడు లవకుమారుడు అన్నాడు, నేనెవరినో చెప్తున్నాను వినవయ్యా. దాసోహం మునిరాజస్య వాల్మీకే శుద్ధచేతసః. శుద్ధ స్వభావుడైనటువంటి వాల్మీకి అనేటువంటి పేరు గల మునీశ్వరునికి నేను దాసుడను. ఆయన యొక్క ఆజ్ఞను శిరసా వహించినటువంటి వాడని అయోధ్యలో ఉన్నటువంటి సరస్సులలోని కమలాలను నేను తీసుకువెళుతున్నాను అని ఈ మాటలు అన్నాడు తప్ప, రామునితో నాకేమీ సంబంధం లేదు, రామునితో నీకెప్పుడు పరిచయమైనది, ఆయన ఆశీస్సులు ఎప్పుడు పొందినావు అని వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు